మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాల సమయంలో అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఇదన్ దేవుని యొక్క వాక్యమును చదువుకుని ఉపవాస క్రమమును ఒక్కసారి మనం చూద్దాం. అది మత్తయి సువార్త 9వ అధ్యాయము 13, 14 లేఖనాలను మనం చదువుకుందాం. అప్పుడు యోహాను శిష్యులు ఆయన వద్దకు వచ్చి, పరిసయ్యులను మేమును తరచుగా ఉపవాసము చేయుచున్నాం, కానీ నీ శిష్యులు ఉపవాసం చేయరు, దీనికి హేతువేమని ఆయనను అడుగగా, యేసు పెండ్లి కుమారుడు తమతో కూడా నుండు కాలమున పెండ్లి ఇంటి వారు దుఃఖపడగలరా? పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనుపోబడు దినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసము చేతురు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు భార్య చెప్తున్నారు, మనం ఉపవాసము ఉండాలా ఉండకూడదా అనే విషయంలో అనేక మంది తర్జన భర్జనలు పడుతున్నారు. కానీ ప్రభువులు వారే సూటిగా సెలవిస్తూ ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనతో ఉండగా, అనగా పెండ్లి కుమారుడు ఇంటిలో ఉండగా ఎవరైనా ఉపవాసం ఉంటారా అని ప్రశ్న వేశారు. అంతేకాదు, ఆయన కొనుపోబడు దినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసము ఉందురు అని దేవుని వాక్యం ద్వారా ఆయన చెప్తున్నాడు, ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఈ దినమున ఆ పెండ్లి కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మనతో లేరు, మన చెంత లేరు, కనుకనే మనం ఉపవాసం ఉండవలసిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే మన యొక్క పాత రోత జీవితాల నుండి మనము విడిపడి ప్రభువును చేరినా ఎక్కడో ఒక దగ్గర మనం పాపం చేస్తూనే ఉన్నాం, పాపాన్ని చూస్తూనే ఉన్నాం, మరి పాపమును వెంబడిస్తూనే ఉన్నాం, పాపం మన నోట నుండి వస్తూనే ఉన్నది. అందుకే ప్రభువుల వారు మనం లేని సమయమున, ప్రభువుల వారు మనతో లేని సమయమున మనం ఆయన కొరకు మరి ఉపవాసం ఉండవలసిన అవసరం ఉన్నది. ఎంతైనాను ఈ దినము నుండి, నిన్నటి కాల సమయం నుండి ఈ దినమున 2వ రోజుకు కూడా మనం వస్తున్నాం. మరి ప్రభువుల వారిని ఈ రీతిగా వెంబడిస్తే మనకు ప్రభువుల వారు ఏ రీతిగా సహాయం చేస్తాడో కూడా మరి స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ద్వితీయోపదేశకాండము 7, 14, 13 లేఖనములలో. మనం ఎలా ఉన్నాము, మన స్థితిగతులను మార్చుకోవాలి, మన పరిస్థితుల్లో మార్చుకోవాలి, మన లోకపరమైనటువంటి జీవితం విడనాడి ప్రభువులో పరిశుద్ధులుగా పరిపూర్ణులుగా ఎదుగుటకు కావలసిన అటువంటి ఆ సహాయమును దేవుని ద్వారా పొందాలనుకుంటే ఖచ్చితంగా మనం ఉపవాసం ఉండాలి అని వాక్యమే సెలవిస్తున్నది. ప్రభువుల వారే సూటిగా మరి ఒకనాటి యోహాను శిష్యులకును పరిసయ్యులకును సద్దూకయ్యులకును చెప్పడం జరిగింది. ఈ రీతిగా మరి వాక్యానుసారమైన జీవితంలో ప్రతి క్రైస్తవుడు ఈ దినం నుండి జీవిస్తాడని, మరి ఆ రీతిగా ప్రభువులు మనమందరము కూడా అంటూ కట్టబడడం కావలసినటువంటి ఈ ఉపవాస క్రమమును మనమును పాటిద్దాం. ఆ రీతిగా ఉండడానికి ప్రతి ఒక్కరూ కూడా ఈ దినం నుండే మరి ఉపవాస క్రమమును అనుసరించాలనుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రభువు నామములో తల్ల వంచుకుందాం, ప్రార్థనలు ఎత్తిద్దాం. మహాపరిశుద్ధుడా, మా ప్రేమ స్వరూపి, నీ ఘననామమునకు కృతజ్ఞత స్తుతి స్తోత్రములు. తండ్రి, ఇదిగోనైనా మీరు మాతో లేరు. మా ఇంటన మాతో నడిచిన అనేక దినములనైనా మేము చూసాం, కానీ మాతో లేని సమయమున మేము మీ కొరకు ఈ 40 దినములు ఉపవాసం ఉండడానికి నాయన మీరు కృప చూపండి, దయ చూపండి, శక్తిని బలమును మాకు దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో వీక్షించున్న ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తున్నా. ఉపవాసం చేస్తున్నటువంటి ప్రతి బిడ్డను మీ పాదాల దగ్గర పెడుతూ ఉన్నాను. నన్ను నేను మిక్కిలిగా అతి మిక్కిలిగా తగ్గించుకుని క్రీస్తు యేసు నామమును అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోక తండ్రి. ఆమేన్.